రైట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలో 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక వార్డు ఏకగ్రీవం కాగా 116 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్లోని 60 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో 228 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి పోలింగ్ అయితే జరుగుతోంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి అందిస్తారు. నవీన్, పోలింగ్ ఏ విధంగా సాగుతోంది? గంట గడిచిపోయింది, మనకు పోలింగ్ శాతం ఏ విధంగా ఉంది? జనాలు పోలింగ్ కేంద్రాలకి తరలి వస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? రైట్ సిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కార్పొరేషన్ మరియు రెండు మున్సిపాలిటీలకు అయితే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ ప్రారంభం కాగా ఇప్పుడే ఓటర్లు అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ యొక్క ఏదైతే 7 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా చాలా మందకొడిగా సాగినటువంటి ఈ పోలింగ్ 7:30 నుంచి మాత్రం కొంచెం స్పీడ్ అందుకున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కొత్తగూడెంలో జరిగేటటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో 60 డివిజన్లలో కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ మొదటిసారిగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు, అదేవిధంగా ఇల్లందులో 24 వార్డులకు అయితే ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 1,85,348 మంది అయితే ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. అయితే కొత్తగూడెంలో ఉన్నటువంటి 60 డివిజన్లకు సంబంధించి 1,34,775, అశ్వారావుపేటలో 22 వార్డులకు సంబంధించి 16,850, అదేవిధంగా ఇల్లందులో 24 వార్డులకు సంబంధించి 33,723 మంది ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని చూడొచ్చు. అయితే దీనికి సంబంధింంచి మొత్తం 90 పోలింగ్ లొకేషన్లను కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. 90 పోలింగ్ లొకేషన్లలో 288 పోలింగ్ స్టేషన్లను అయితే వీరు అధికారులు అయితే ఈ యొక్క పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీంట్లో 201 పోలింగ్ స్టేషన్లు కొత్తగూడెం కార్పొరేషన్ లోనే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీంట్లో సంబంధించి ఏదైతే ఇటు ఈ యొక్క పోలింగ్ స్టేషన్లకు సంబంధించి మొత్తం ఏదైతే నార్మల్ పోలింగ్ స్టేషన్లు, అదే విధంగా సెన్సిటివ్ పోలీస్ స్టేషన్లు, అదే విధంగా క్రిటికల్ పోలీస్ స్టేషన్లుగా అయితే ఈ యొక్క పోలీస్ స్టేషన్లను డివైడ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఇల్లందులోనే కేవలం 19 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క 19 క్రిటికల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఇటు పోలీస్ శాఖ కావచ్చు, లేదా జిల్లా అధికారులు కూడా అక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపట్టినట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఈ యొక్క క్రిటికల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వాటిలో అయితే చెదురుమదురు ఘటనలు జరిగిన పరిస్థితి కూడా ఉంది. దీంతో అవి ఈసారి పునరావృతం కాకుండా ఉండేందుకైతే అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా కొన్ని సెన్సిటివ్ ఉన్నాయి, కొన్ని సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా నార్మల్ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా పోలీస్ శాఖ అయితే వారికి తగ్గట్టుగానే అక్కడ బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 1,200 మంది పోలీస్ సిబ్బందిని అయితే ఈ యొక్క ఎన్నికలకు కేటాయిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే దీనిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక అబ్జర్వర్ కావచ్చు, లేకపోతే పిఓలు, ఏపీఓలు వీరందరినీ కూడా వారు కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు చేపట్టినట్లు కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే వచ్చినటువంటి వారికి కూడా ఇటు గర్భిణీ స్త్రీలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు ర్యాంపులు కావచ్చు, లేకపోతే వీల్ చైర్లను కూడా అందుబాటులో ఉంచినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ముఖ్యంగా మనం ఈసారి తీసుకుంటే ఏదైతే ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో అయితే ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా బ్యాలెట్ తోటి కాబట్టి ఓటు వేస్తున్నట్టు కావచ్చు, లేదా ఫోటోలు తీస్తే మాత్రం వాటిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు ఇప్పటికే వారు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎవరు కూడా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది ఓట్లు వేస్తున్నటువంటి సెల్ఫీలు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. అటువంటి ఈసారి పునరావృతం కాకుండా అటువంటి ఏమైనా బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా జిల్లా అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే దీంతో పాటు ఎవరైతే ఓటు వేసి బయటకు వచ్చి వీరికి ఓటు వేశామంటూ ఎవరైనా చెప్పినా కూడా వారిని కూడా వారిపై కూడా క్రిమినల్ కేసులు ఉంటాయంటూ కూడా వీరు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇటు 60 డివిజన్లకు సంబంధించి ఏదైతే కొత్తగూడెంలో ప్రధాన పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఈ యొక్క ప్రచారంతో పాటు కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణాలు కూడా కొన్ని చెదురుమదురు ఘటనలు తప్ప ఏదైతే సీరియస్నెస్ గా ఏదైతే జరగలేదు. కానీ ఏదైతే గత రాత్రి నుంచి చూసుకుంటే కొన్ని చోట్ల మాత్రం కొన్ని వార్డులలో రెండు పార్టీలకు మధ్య కూడా కొన్ని ఘర్షణలాగా వెళ్ళిన పరిస్థితి ఉంది. పోలీసులు ఇంటర్ఫియర్ కావడంతో అవి సద్దుమణిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికీ పోలీస్ శాఖ మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, పోలింగ్ స్టేషన్లలో కూడా వారు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి
పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కి సంబంధించి కూడా కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి పాల్వంచలో ఉన్నటువంటి అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అశ్వారావుపేటకు సంబంధించి 22 వార్డులలో ఈ పోలింగ్ నడుస్తున్న నేపథ్యంలో అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఏదైతే ఇల్లందు నియోజకవర్గంలో 19 క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయి. అదే విధంగా మొత్తం 24 వార్డులు ఉండగా 24 వార్డులకు సంబంధించి సింగరేణి భవన్ లో అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. శాతం ఎంత అనేది మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సిరి రైట్, థ్యాంక్ యూ నవీన్.